అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి. సో నేను మెయిన్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. సో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయన్నమాట. ఈ మధ్య ఏంటి అంటే గత దశాబ్దంలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన పెరిగి సో చాలా రీసెర్చెస్ వచ్చాయి అండ్ అలాగే నూతన పద్ధతులు కూడా వచ్చాయి చికిత్సలో. సో ఇంతకుముందులా క్యాన్సర్ అంటే ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ క్యాన్సర్ పేషెంట్ అనే ముద్ర పడేదన్నమాట. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్లతో ఏంటి అని అంటే క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండేటట్టుగా చూసుకుంటామని. సో చాలా టెక్నాలజీస్ లైక్ రోబోటిక్ టెక్నాలజీ అని, లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీస్ అని, ఇవన్నీ నూతన టెక్నాలజీస్ వచ్చాయన్నమాట. సో రోబోటిక్ టెక్నాలజీ అంటే అందరికీ అపోహ ఏంటంటే రోబో చేస్తుంది అని చెప్పి. సో కానీ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనమాట. అంటే వీటిలో ఏంటంటే ఒక చిన్న హోల్ వేసి, సపోజ్ పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక 8 మిల్లీమీటర్స్ చిన్న హోల్ వేసి దాని ద్వారా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి మనం సర్జరీ చేస్తామన్నమాట. సో రోబోటిక్ సర్జరీ అనేది ఒక ట్రైన్డ్ రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాడు, రెగ్యులర్ సర్జన్ చేయలేరు. సో మెయిన్గా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సో 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది అనమాట. మన పొట్ట లోపల యాజ్ ఇఫ్ మనం లోపల చేయబెట్టి లోపలే తొంగి చూస్తున్నంత క్లారిటీ ఉంటుంది అనమాట. దానికంటే మించి 10 టైమ్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే పొట్టలో పంపించే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వ్రిస్టెడ్ టెక్నాలజీ అంటారనమాట. సో మన హ్యాండ్ వ్రిస్ట్ లాగా ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ రొటేట్ అవ్వగలుగుతాయి ఇన్స్ట్రుమెంట్స్ అవ్వడం. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం యాజ్ ఎ సర్జన్గా బెటర్గా చూస్తాము. అండ్ ప్లస్ ఈ టెక్నాలజీ వల్ల కూడా ప్రిసైజ్గా ట్యూమర్ని రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ టిష్యూకి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ని ప్రిసిషన్గా తీయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. పర్టికులర్ ఇంతకుముందు ఏంటంటే గైనిక్ క్యాన్సర్స్, ఆడవాళ్ళల్లో గర్భాశయ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కసారి సర్జరీ చేస్తే కనీసం 3-4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. అండ్ ఒక 15-20 రోజులు బెడ్ రెస్ట్ ప్లస్ మళ్ళీ ఒక 3 నెలల వరకు బరువు పనులు చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్ పద్ధతి ద్వారా ఏంటి అని అంటే వితిన్ 24 అవర్స్, అంటే ఆపరేషన్ చేసిన 24 గంటల్లో ఇంటికి పంపిస్తాము. వితిన్ 3 to 4 days వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో అలా అంత ఫాస్ట్ రికవరీ ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఫైర్ఫ్లై టెక్నాలజీ అంటారు. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఒక రోబోట్లో ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేసి చూస్తే అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఎక్కడికైనా స్ప్రెడ్ అయినాయా లేదా ఒక డై ముందుగా ఎక్కించి క్యాన్సర్ సెల్స్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యిందా అనేది నిర్ధారణ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఎక్స్టెన్సివ్ సర్జరీస్ అవసరం పడకుండా మెయిన్గా కంప్లీట్ ట్యూమర్ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఇప్పుడు మూత్రాశయ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇంతకుముందు ఏంటంటే ఆ పెల్విస్ అనేది చాలా నేరో స్పేస్, అక్కడ వెళ్ళి సర్జరీస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఉండేది అనమాట. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఆ బ్లాడర్ క్యాన్సర్స్కి కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ సేఫ్గా సర్జరీ చేయడంతో పాటు సర్జరీ అయినాక యూరినరీ ఇష్యూస్ లేకుండా, సెక్షువల్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి వీలవుతుంది. అలాగే కిడ్నీ క్యాన్సర్స్, ముందు అంటే కిడ్నీ క్యాన్సర్ వస్తే కిడ్నీ అయితే తీయాల్సిందే. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే అల్ట్రాసౌండ్, ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ చేసుకొని కరెక్ట్ ట్యూమర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి కిడ్నీని అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా పార్షియల్ నెఫ్రెక్టమీస్ చేయడానికి వీలవుతుంది. అలాగే మెయిన్గా ఇంకొక పద్ధతులని కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఇంతకుముందు రెక్టల్ క్యాన్సర్ అని వస్తే పర్మనెంట్ కొలాస్టమీ, లైఫ్ లాంగ్ బ్యాగ్ బయట పెట్టేసి మన మోషన్ పైప్ బయటకు ఉండాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే కొన్ని కేసెస్లో, సెలెక్టివ్ కేసెస్లో కంప్లీట్గా పర్మనెంట్ కొలాస్టమీ చేయాల్సిన అవసరం లేకుండా టెంపరీగా చేసే అవకాశం వీలవుతుందన్నమాట. అలాగే మెయిన్గా ఈ పద్ధతిలో ఏంటంటే స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అని అంటారు. దీంట్లో ఏంటంటే ఏదైనా సర్జరీ చేసినప్పుడు స్టేపుల్స్ అంటే 2 పేగులు జాయిన్ చేయడానికి స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ వాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట. అది అలార్మ్ చేస్తుంది. సో ఇది సరిగ్గా థిక్నెస్ సరిపోలేదు, నెక్స్ట్ స్టాప్లెట్ చేంజ్ చేయండి అని చెప్పి. సో ఇలా పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే ప్రిసైజ్గా క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు సేఫ్గా చేయడానికి వీలవుతుంది. అండ్ మెయిన్గా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ, రికవరీ చాలా ఫాస్ట్, అండ్ హాస్పిటల్ స్టే వెరీ మినిమల్ ఉంటుంది. అలాగే పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ లైక్ అంటే రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ చేసిన తర్వాత యూరినరీ ఇష్యూస్ కానీ సెక్షువల్ ఇష్యూస్ కానీ ఇవేవి ఉండవు. అలాగే నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ. అంటే రొమ్ము క్యాన్సర్లో వాడతామనంట మెయిన్గా. ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటంటే కంప్లీట్గా రొమ్ము అంతా తీయాల్సిన అవసరం ఉండేది. అండ్ లింఫ్ నోడ్స్ అన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్గా పేషెంట్స్కి
చెయ్యంతా వాపు రావడం కానీ షోల్డర్ పెయిన్ రావడం కానీ ఇవ్వండి. బట్ ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీలో ఏంటంటే ఒక డైఎక్ ఇస్తాము, ప్రిసైజ్గా ట్యూమర్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా లేదా అనేది ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ లింఫ్ నోడ్ని తీసి మనం టెస్ట్కి పంపిస్తామన్నమాట. సో ఇలా పంపించడం వల్ల ఏంటంటే ఎక్స్టెన్సివ్ డిసెక్షన్ అవసరం పడదు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. సో రొమ్ము క్యాన్సర్లో కంప్లీట్ రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయడానికి వీలవుతుంది. సో ఇవన్నీ పద్ధతులు, ఏ పద్ధతులైనా యాజ్ ఏ ప్యాషనేట్ క్యాన్సర్ సర్జన్గా గత 15 to 16 years నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను. సో మెయిన్గా మా ఉద్దేశం ఏంటి అని అంటే క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఉంచడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ అనేది మర్చిపోవాలి. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్ అనే ముద్ర లేకుండా చేయడం అనే దానికి మేము చాలా టెక్నాలజీస్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. థ్యాంక్ యూ.